ఓం స్వస్తి పంథామనుచరీమ సూర్యా చంద్రమసా వివా పునర్దదతాజ్ఞతా జానతా సంగమీమహి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్జీ, అందరికీ నమస్తే. ఈ శ్యామలయ్య గారు చెప్తున్నారు ఏంటంటే శరీరానికి పేరంట. ఎవరు సమాధానం చెప్తారు? తండ్రి శరీరం నుండి వస్తున్నప్పుడు శుక్రకణము, తల్లి గర్భంలో ఎదిగేటప్పుడు పిండము, పుట్టిన తర్వాత శిశువు. చెప్పండి ప్రభాకర్ గారు. పేరు శరీరానికి కాకుండా జీవితానికి పేరు. రాజమణమ్మ గారు. జీవితానికి ఆచార్జీ, కాలానికి అని తప్ప. ఇంకొకరు చెప్తారు? ఆ పేరు ఎందుకంటే మనం జన్మించిన తర్వాత గుర్తింపు పేరు శిశువు. ప్రశ్న వినలేదు ఆచార్యని, ఒకసారి చెప్పరా? శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే ఈ శరీరానికి శ్యామలయ్య అనే పేరు అని వారు అన్నారు. దానికి సమాధానం ఎవరు చెప్తారు? శరీరానికి కాదు, జీవనయాత్ర సాగించడానికి ఈ పేరు, ఈ జీవితానికి. ఓ, జీవితం ఉన్నంత వరకు పేరు ఉంటదని. అదే వస్తుంది, సమాధానం వస్తుంది. ఇంకెవరు? అదే పేరు తండ్రి శరీరం నుండి వస్తున్నప్పుడు శుక్రకణం అని, తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడు పిండమని, పుట్టిన తర్వాత శిశువని, తర్వాత బాల్యమని, యవ్వనమని, ప్రౌఢావస్థ అని, వృద్ధావస్థ అని, జరాజీర్ణ అవస్థ అని, దేహం నుంచి దేహి వెళ్ళిపోయిన తర్వాత శవమని, అంత్యక్రియలు జరిగిన తర్వాత ఈ చితి ఎవరిది అంటే వారిది, కాష్టం. ఇవన్నీ పేర్లు ఎవరికి వస్తున్నాయి? ఇది ఎవరు చనిపోయారు అంటే ఎల్లమ్మ చనిపోయింది, రామయ్య చనిపోయాడు. ఈ శవం ఎవరిది? రామయ్యది. ఈ అంత్యక్రియలు ఎవరివి? ఈ దశదిన కర్మ ఎవరిది? ఈ పిండాలు పెట్టేటువంటిది సంవత్సరికం ఎవరిది? ఫలానా వారిది. ఇక్కడ ఈ ఇల్లు ఎవరిది? ఈవిడ ఎవరి భార్య? ఈ పిల్లలు ఎవరి వారు? అంతా వారికి జీవితానికి, ఆ జీవితంలో ఎవరైతే జీవించి ఉన్నారో వారికి సంబంధించినటువంటి. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తిత్వం గురించి ఈ పేరు శ్యామలయ్య అనే పేరు అయితే శరీరానికి పేరు అయితే, పంచమహాభూతాల గుండా వస్తున్నప్పుడు అన్నపానీయాల నుంచి ఒలుసుకొని జీవరూపం దాల్సి శుక్రకణంగా మారుతున్నప్పుడు అక్కడ ఆత్మస్థితి, మళ్ళీ ఇక్కడ జీవనముక్తిని పొందేటప్పుడు ఇంద్రియాలను జయించి, ఇంద్రియాలను అధిగమించి, ఇంద్రియాలతో పని లేకుండా ఇంద్రుడు ఇంద్రలోకానికి వెళ్ళిపోవడం, మోక్షానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పేరు అనేటువంటిది జీవితానికి మాత్రమే. గుర్తింపు కదా, గుర్తింపు, రూపం గుర్తింపు. ఇప్పుడు శుక్ర సంయోగానికి వచ్చిన తర్వాత శుక్రాణు అనే గుర్తింపు, పిండ దశకు వచ్చినప్పుడు పిండ దశకు వచ్చినప్పుడు పిండమని, పుట్టిన తర్వాత శిశువని, బాల్యకాలంలో ఉన్నప్పుడు బాలుడని, బాలిక అని, యవ్వనంలో యువతి యువకులని, ప్రౌఢావస్థలో
ఆయా వ్యక్తిత్వంతో వారిని గుర్తించడం, పదవి హోదాలో ఉంటే ఆ అధికారిక బాధ్యతగా వారిని గుర్తించడం. కాబట్టి ఇక్కడ శరీరానికి కాదు. ఆచార్యజీ భిన్నత్వంలో ఏకత్వమా? భిన్నత్వం, ఏకత్వం అనేటువంటిది ఒక రకం అదే భిన్నత్వంలో ఏకత్వం. కానీ పేరు మాత్రం జీవితానికి పేరు. ఆత్మకు చావు లేదు. మరి దేహ వియోగం జరగగానే శవము అనేటువంటి పదం వాడడం జరుగుతుంది. మృతదేహము, శవం. వారి పేరేమున్నది, వారి పదవి, వారి అధికారం, వారి ఎన్నున్నా అన్ని పక్కన పెట్టి శవం అనడం ప్రయోగించడం జరుగుతుంది. అందు గురించి ఇక్కడ జీవితానికి ఈ పేరు అనేటువంటిది గమనించాలి. ఈ దశలన్నీ కలిస్తేనే కదండి జీవితం అయింది. మళ్ళీ ఇంకొకటి, ఎవరైనా సందేహం వ్యక్తపరిస్తే వారికి సమాధానం పరిచే విధంగా తర్వాత వారు చెప్పగలగాలి. ఇదొక పద్ధతి. ఇక లేదంటే రోజుకొకరు వంతు పెట్టుకొని ఎవరు ఏదైతే చెప్తుంటారో దాన్ని సమీక్షించడం రావాలి. ఒకటేమో సమాధాన పరచడం, సమీక్షించడం. ఇక వారికి సమయం ఉండదు. అందరిది చెప్తుంటారు కాబట్టి మంచి చెప్పడం, చెడు చెప్పడం, అంటే పొరపాటు ఏది చెప్పారు దాన్ని ఇది సరిగా ఎట్లా చెప్పారని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది? ఆచార్య, హాజీ. ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్పినటువంటిది పేరు దేహానికి అని అన్నాడు కదా. అవును. మీరేమో జీవితానికి పేరు అంటున్నారు. జీవితము ఎవరికి కనబడడం లేదు, దేహం కనబడుతున్నది. దేహం కనబడుతున్నప్పుడు ఓ శ్యామలయ్య అన్నప్పుడు మరి సమాధానం ఇచ్చేది ఎవరు? దానికి శరీరం కాదు. కానీ ఒక్క నిమిషం ఆచార్య, పూర్తి అయిపోయి. కానీ ప్రతి 4 దశల లోపల మార్పు చెందేది మాత్రము శ్యామలయ్య శరీరమే కదా. మరి జీవితం ఎవరికి కనబడుతున్నది? మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? నేను మాట్లాడనండి ఒకసారి. మాట్లాడు. ఇప్పుడు ఈ జీవితం నాది, ఈ శరీరం నాది, నేననేది కనిపించట్లా. ఈ ఆధ్యాత్మికమే కనిపించిన తత్వం కనుక జీవితమే. ఇప్పుడు ఇంకొకరు చెప్తారు ముని గారి ప్రశ్నకు సమాధానం. భగవంతుడు చెప్పండి అమ్మా శివర్చలమ్మ గారు. కనపడని తత్వం జీవాత్మనే. దేహము కనపడే తత్వం అంటున్నారు కదండి, అనుకుంటున్నాం కదా. ఇప్పుడు బాల్యము, శిశువు, బాల్యము, యవ్వన, వృద్ధాప్యము, ఈ జరాజన్మం అంతా కనపడుతుంది. ఇది జీవితమే కదా. ఇది దాటిపోయినప్పుడు కదా ఇంకా తను పేరు అనేటటువంటిది దానికి. అమ్మగారు పొద్దున సాగదేయకండి. అంటే ఇంకొకరు రాజమణి అమ్మ గారు చెప్తారా? లేదంటే మైక్ బంద్ చేయండి. ఇక్కడ చెప్పండి అమ్మా. ఇప్పుడు ఉన్నప్పుడు కూడా పేరే అది, సాగదీయదు, సూటిగా చెప్పండి. ఎందుకంటే సమయం. ఉన్నప్పుడు పేరు, మళ్ళీ చనిపోయినప్పుడు కూడా అదే పేరు ఉంటది. అవునమ్మ గారు, బాహ్యం ఆంతరింగిక ఉంది కనుక మనం ఆంతరింక వ్యవహారంలో ఉన్నాం కనుక బాహ్యంగా శ్యామలయ్య, ఆంతరింకంగా జీవితం. ఉన్నాను అమ్మగారు. నువ్వు ఎవరు ముని గారు? ఇక్కడ ఉండండి. బాల్యం నుంచి కనబడుతున్నటువంటి రూపం నుంచి కనుమరుగయ్యే వరకు వారి స్మృతులతో మనం ఏది చేసుకున్నా కూడా వారి నిమిత్తకంగా జరుగుతుంటది. కాబట్టి వాటన్నింటికి సమాధానం భగవంతుడు చెప్పిస్తున్నటువంటిది ఈ కనబడేది కాదు, కనబడండి. ఎవరు నువ్వు ఎవరు అనేటువంటిది అది ప్రత్యక్షాన్ని కాదని పరోక్షాన్ని వెలికి తీయించి చూపించేటువంటిది. ఈ శరీరం కాదు, ఈ యొక్క
ఈ శుక్రగణము సరైంది కాదు, ఈ పిండ దశ సరైంది కాదు, ఈ యొక్క శైశవ దశ సరైంది కాదు, బాల్యము సరైంది కాదు, యవ్వనము, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ, ఈ యొక్క క్షత విక్షతముతో ఉన్నటువంటి ఆ అంగవికలాంగ దశ, ఇదేది సరైంది కాదు. దీని వెనుక ఉండి ఎవరైతే ఇదంతా అనుభవిస్తున్నారో వారిని అభివ్యక్తపరచడం ఉద్దేశం. జీవనయాత్ర సాగించే జీవాత్మ. అందుకని భగవంతుడు ఏ పేరు పెట్టించకుండా ఎవరికి ఏ పేరు చెల్లదు అని చెప్పేసి తనను తాను అభివ్యక్తపరచుకోవడానికి వ్యక్తపరచ చేస్తున్నటువంటిది నేను. అందరికి సమాధానం నేను నేను నేను. పిల్లవాడు నేనే అంటాడు, యువకుడు యువకులు నేను అని అంటారు, ప్రౌఢావస్థలో ఉన్నప్పుడు నేనే, వృద్ధావస్థలో నేనే, క్షత విక్షతమై అంగవికలాంగంతో ఉన్న దశలోనూ నేనే, చావు బతుకుల్లో ఉన్నది నేనే, చనిపోయిన తర్వాత నేను లేదు, అక్కడ శవము ఉన్నది అక్కడ. నేను లేని దానికి గుర్తింపే ఈ పేరు అనేటువంటి. ఒక్క నిమిషం అమ్మా ఆచార్య, నేను పూర్తిగా లోతుగా అర్థమైంది. ఇక్కడ ఇప్పుడు సందర్భం లోపల సామెల గారు చెప్పింది పేరు నాది కాదు, అది యథార్థం. జీవితానికి పేరు అంటే ఈ జీవితం అంటే ఈ శరీరానికి పేరు ఎవరు పిలిచినా సామలయాన్ని పిలుస్తున్నాడు, పలికేది మాత్రము జీవాత్మనే. అదే జీవాత్మకు పేరు లేదు, మరి చెప్పారు జీవాత్మ పేరు లేదని. అంటే అది నేను చెప్పేటువంటిది. సరే, ఇక్కడ మా భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఎవరైతే భౌతికాన్ని పట్టుకుంటారో, ఈ కనబడేటువంటి ఈ సృష్టి వ్యవస్థను పట్టుకుంటారో, ఈ దేహ వ్యవస్థను పట్టుకుంటారో, 84 లక్షల జీవితాల యొక్క వైవిధ్యాన్ని పట్టుకుంటారో, అది అజ్ఞానము అని చూపించడమే ఈ శవం అనే భాష, ఈ చనిపోయిందనే భాష. అంతే 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 ఆచార్య. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? ఇప్పుడు మునిజీ గారు శ్యామలయ్య చెప్పాలన్నప్పుడు శ్యామలయ్య పేరు వచ్చింది కాబట్టి నేనేమంటున్నా, శ్యామలయ్య అనే నేనుగా దేహానికి గాని ఆత్మకు పేరు లేదు. అవును స్వామి, ఇక్కడ రహస్యం ఏంటంటే, సాగదీయొద్దు, సూటిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ శ్యామలయ్య అనేటువంటిది ఏదైతే పేరు పెట్టుకొని, ఓం ప్రకాష్ అనే పేరు ఏదైతే పేరు పెట్టుకొని అంటున్నామో, ఆ పేరు ఆ వ్యక్తి కాదు. అందుకనే భగవంతుడు అడిగిస్తున్నాడు, నువ్వు ఎవరు? ఇది మీ ప్రశ్నకు సమాధానం. మునిగారు అడిగిన దానికి కూడా సమాధానం. నువ్వు ఎవరు అనేటువంటిది అంటే, మనం చెట్టంత మనిషి ఎదురుగా నిలబడ్డాము, మనల్ని ఏమాత్రం లెక్క చేయకుండా నువ్వు ఎవరు అనే ప్రశ్నించడం ఏంటి? తండ్రే తీసుకెళ్ళాడు పిల్లవాడిని, పాఠశాలకు తీసుకెళ్ళి తండ్రి పక్కనే ఉన్నాడు, ఆయన కూడా అడుగుతాడు నువ్వు ఎవరు? అడిగిస్తున్నాడా లేదా దేవుడు? మరి అందుకని ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే, కనబడేటువంటిది కాదు, కనబడని తత్వాన్ని నువ్వు గుర్తించు అనేదే నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం. ప్రత్యక్షం కాదు, పరోక్షం కావాలి. మూలానికి వెళ్ళాలి. ఈ ప్రత్యక్ష పరోక్ష నాటకం వెనుక ఏంటంటే, తనను గుర్తింపజేసుకోవడం. నువ్వైతే దేహంతో ఉన్నావు, ఈ శరీరానికి పేరు పెట్టుకొని ఉన్నావు, నేను లేను కదా, నన్ను నువ్వు గుర్తించాలి అనేది సారాంశం. అర్థమవుతుందా? అక్కడ పోయినాక టీచర్ అడుగుతున్నా ఆచార్య, టీచర్ అడిగినప్పుడు నువ్వు ఎవరు అంటే, మా నాయన పేరు, నా నాయన పేరు నాకు పేరు చెప్తున్నా, నాయన ఈ పేరు పెట్టిండు కాబట్టి, తల్లిదండ్రులు ఈ పేరు పెట్టిండు కాబట్టి పేరు చెప్పాల్సి వస్తుందట. అందుకే నేను ఎవరు అని తెలుసుకున్నావు కాబట్టి నన్ను తెలుసుకోవాలని పరమేశ్వరుడు సందేశం అండి ఇది. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, ఆచార్యజీ చెప్పింది మీరు చెప్పింది ఒకటే, కాకపోతే మన గ్రహింపులోనే మనకి తేడా వస్తుందా, ఇంకా వేరేదేమీ లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరన్నా ప్రశ్నించినప్పుడు, మా నాన్న నుండి నేను వచ్చానని చెప్తున్నారు కదా, నాన్న పేరు చెప్తున్నాము అంటే, ఇప్పుడు ఈ జీవాత్మ కూడా తను మూలంలో పరమేశ్వరుడు నాడు గుర్తించాలనే పరమేశ్వరుని సందేశం కూడా అదే జీవాత్మకి. అమ్మగారు సాగదీయకండి కొద్దిగా, అదే 3 రోజులు అయిపోయింది, ఆ పాఠం ఆగిపోయింది. ముందుకు
ఇంకేమైనా సందేహం ఉందా? నేను ఒక సందేహం అడుగుతాను. ఇప్పుడు మనం పరకాయ ప్రవేశం జరిగినప్పుడు జీవాత్మ విషయ వాసనలన్నీ తీసుకెళ్తుంది కదా ఆచార్జీ. పరకాయ ప్రవేశం చేసినప్పుడు శరీర చెప్పండి. పరకాయ ప్రవేశం చేసినప్పుడు జీవాత్మ వాసనలు తీసుకెళ్లి దేహంలో ప్రవేశిస్తుంది కదా. ప్రవేశించినప్పుడు ఈ విషయ వాసనలతోటి ఆ దేహాన్ని యాత్ర సాగిస్తుందా, లేకపోతే ఈ దేహానికి సంబంధించిన జీవితాన్ని అనుభవిస్తుందా? మ్యూట్ లో ఉన్నారు ఆచార్య. మ్యూట్ లో ఉన్నారు. వాసన అనేటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనము చుట్టరికానికి మనం ఏదైనా పని ఉంటేనే ఏ రకంగా అయితే వెళ్తున్నామో, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఏదైనా ఆజీవిక బ్రతుకు తెరువు కోసమైతే ఏ రకంగా అయితే ఉద్దేశపూర్వకంగా ఎట్లయితే వెళ్తున్నామో, ఇతరుల శరీరం ఇక నిమిత్తం అనండి, ఉద్దేశం అనండి, వాసన అనండి, అన్ని ఒకటే పర్యాయవాచి పదాలు. ఈ ఇక అమ్మగారు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఈ వాసనతోటి వెళ్ళినప్పుడు ఆ శరీరంలో ఆ శరీరిగా ఆధిపత్యం వహించడానికి ఉండదు. అది నిన్న వచ్చింది. ఈ విజయలక్ష్మి అమ్మగారు అంటున్నటువంటిది కూడా ఏంటంటే, వారు నిన్న వచ్చారు, మొన్న రాలేదు. మొన్నటి వీడియోలో వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఉంది. అది మళ్ళీ చూడండి, మళ్ళీ వింటే అర్థమైపోతుంది. ఇక ఈ విజయదుర్గమ్మ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం నిన్న వచ్చేసింది. అది నిన్న వచ్చింది, మొన్న కూడా వచ్చింది. మళ్ళీ వినండి. ఇంకా ఇప్పుడు చెప్పేటువంటిది ఏంటంటే, మనం చుట్టము రూపకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిలో మనకు ఏ అధికారము ఉండదు. మన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని రావడమే, అంతవరకే. అందుకని అమ్మాయి ఉదాహరణ ఇవ్వడం జరిగింది కదా. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఏది ఎక్కడుందని చెప్పేసి వంట చేసేటప్పుడు అమ్మని అడుగుతుంటది కదా, పప్పు ఎక్కడున్నది, మంచి నూనె ఎక్కడ ఉన్నది అనే ఇవి ఎట్లయితే అడుగుతుంటుంటుందో, అదే రూపకంగా ఈ యొక్క ఆత్మ ఎందుకోసం వెళ్తుందంటే, వారికి ఆ యొక్క యోగ సాధన చేస్తున్నటువంటి వారికి సహకరించడానికైనా, లేదంటే తాను ఉద్దేశపూర్వకంగా వెళ్ళి వారి గొప్పదనాన్ని తాను గ్రహించడానికైనా ఈ రకంగా వెళ్తుంటాయి. అంతేగాని ఈ ఆత్మ వెళ్ళిన తర్వాత ఆ ఆత్మ, ఇప్పుడు శంకరాచార్య గారిది మనం ఖండించేది ఎందుకు అని అంటే, దాంట్లో పసలేదు, అదంతా బుద్ధి విరుద్ధం అని ఎందుకు అంటున్నాము అని అంటే, అదే నేను విన్నాను ఆచార్య. నేననేదంటే, ఇప్పుడు రాజు శరీరంలో శంకరాచార్యుల వారు ప్రవేశించినప్పుడు శంకరాచార్యుల వారి వాసనలు వేరు, రాజు యొక్క విషయ వాసనలు వేరు. విషయ వాసనలో అదే అమ్మగారు, అదే బుద్ధి ఎలా సాధ్యమైంది అది నాకు సంశయం కలిగింది. మొన్న మీరు ఇది కూడా బుద్ధిమాన్యం అన్న మాట కూడా నేను అర్థం చేసుకున్నాను. అందుకే దాన్ని ఇంకొంచెం వివరణగా అడుగుదామని నేను ఈ విషయవాసనతో సూక్ష్మ శరీరం వెళ్తుందని అడుగుతున్నా. ఇప్పుడు అది బుద్ధి విరుద్ధమే, దానికి ఏ ఆధారం లేదు. ఇప్పుడు దానికే చెప్పడం జరిగింది కదా. ఈ దర్శక నిర్మాతలు ఎవరైతే సినిమా షూటింగ్ చేశారో వారు ఈ యొక్క భౌతికాన్ని శంకరాచార్య గారు చేసేది అంటే, వారి దగ్గర శంకరాచార్య గారు చేసినటువంటిది అయితే ఈ శరీరం నుంచి వెళ్ళిపోవడం, ఈ శరీరంలో రావడం, ఈ శరీరం బయట ఉన్నప్పుడు ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి చేసేటువంటి తగు చర్యలన్నీ చూపించారు. కానీ ఆ రాజు శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి ఎలా వర్తిస్తాయి అనేటువంటిది వారికి అంతుబట్టలేదు. కాబట్టి దాన్ని అలా వదిలేశారు. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో గుడ్డిగా నమ్ముతుంటారో వాళ్ళైతే రాజు మేల్కున్నాడు, రాజు బ్రతికిండు అన్నదే చూస్తారే గాని ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. అందుకని ఆ రాజు ఏమీ లేవు కదండి అక్కడ. ఉండండి. ఇక భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మనం చుట్టరికంగా వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానురాలు వెళ్ళినటువంటి చుట్టానికి భార్యగానైతే వ్యవహరించదు కదా. ఆ పిల్లలు తండ్రి గారైతే వ్యవహరించరు కదా. ఆ ఇంటి సంపత్తి అంతా తన సంపత్తిగానైతే పోయినటువంటి చుట్టం దాన్ని వినియోగించుకోడు కదా. అందుకని ఇదంతా ఏ రకంగా ఉంటుంటది అని అంటే, చుట్టమే, ఇంటి యజమానే. శారీరక ఆత్మయే
ఈ యొక్క పరకాయ ప్రవేశం చేసి వచ్చినటువంటి ఆత్మయ్య. ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, ఈ ఆత్మను ప్రభావితం చేయకుండా ఆ ఆత్మ తన వచ్చినటువంటి పని చేసిపోతుంది. అంటే చుట్టము మనకు సహకరించడానికి, మనకు హెల్ప్ చేయడానికి, సహకరించడానికి వచ్చినటువంటి వారు మనల్ని విషయాన్ని వివరించి విడమర్చి మనకు బోధపడేటట్టుగా చేసి వారు చుట్టాలు ఎట్లయితే వెళ్ళిపోతుంటారో, సహకరించడానికి వచ్చినటువంటి ఆత్మ ఆ రకంగా చేస్తుంటది. ఈ రహస్యము యోగ దర్శనం భూమికలో పండిత గోపిదేవ్ గారు రాశారు. వారు కొంచెం చేసే వరకు అది సాధన చేస్తే ఈ రహస్యం బోధపడేటువంటిది. వారు తొందరపడి ఇక దాన్ని విరమింపజేశారు. ఇంకొకరు చెయ్యొద్దు అనేటువంటిది భావజాలాన్ని వ్యక్తపరిచారు. అది చూడండి. ఇక్కడ మన ప్రసంగంలో మాత్రం ఏంటంటే, యోగి యొక్క ఆత్మ సహకరించడానికి వస్తుంటుంటది. యోగి దగ్గర ఉన్నటువంటి వైవిధ్యాలను తెలుసుకోవడానికి ఈ యొక్క పరకాయ ప్రవేశం అనేటువంటిది. ఈ యొక్క ఆత్మ తన పురుషార్థాన్ని బట్టి ఏదైనా సాధించుకోగలుగుతుంది అనేటువంటిదే ఈ యొక్క సాక్షాత్కార ప్రకరణం, ఈ యొక్క ముక్తి ప్రకరణం, ఈ యొక్క ఇంద్రియ విజయ ప్రకరణం, ఇవన్నీ నడుస్తున్నాయి. లేదంటే దీంట్లో ఏది పసలేదు. ఆత్మయే సాధించాలి, ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఈ శరీరం ఒక నిమిత్తము అనేటువంటిదే భగవంతుడు ఈ జన్మలను చూపిస్తున్నాడు. నాకైతే ఇది అర్థమైంది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. దీంట్లో ఏమైనా అర్థం కానిది ఏమున్నది దీంట్లో? ఇప్పుడు మనం ఒక ఇంటికి చుట్టంగా వెళ్ళాము. చుట్టంగా వెళ్తే అక్కడ వాళ్ళకు తగ్గట్టుగా వ్యవహరించి ఆ పని ముగించుకుని వచ్చాం. ఇది వ్యావహారికంగా సరిపోతుంది కానీ ఆంతరికంగా కూడా సరిపోతుంది ఆచార్య. అమ్మగారు భగవంతుడు చేయిస్తున్నటువంటిది ఏది నిరాధారం కాదు. దాని ఉద్దేశం ఇంకేదో ఉంటుంటది, మనకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నప్పుడు ఈ రహస్యం అంతా బోధపడుతుంటది. అర్థం కావట్లేదు. అంతవరకే. ఇప్పుడు సూక్ష్మ శరీరము ఈ శంకరాచార్య వారి వాసనలు వేరు, రాజుగారి వాసనలు వేరు. ఈ కలగాపులంగా ఉన్నప్పుడు అవి ఎలా రాజుగారి శరీరంలో ప్రవేశించినప్పుడు రాజుగారి లాగానే ప్రవర్తించాలి కదా, అది ఎలా సాధ్యం అనేది నాకు ఇంకా పూర్తిగా అవగాహన. అదే చెప్తున్నాడు అమ్మగారు. అది ఎవరి బుద్ధికి అందనటువంటి విషయం. అది సాధ్యం కాదు. అవును, అది సాధ్యం కాదు. అది ఇదే బుద్ధి విరుద్ధం అని చెప్పేసి 3 రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది. ఇది సాధ్యం కాదు. వారు శ్రద్ధతోటి నడిపించారు. అది సినిమా తీశారు, మనం చూస్తున్నాం, టీవీ సీరియల్లో తీశారు, అది నడుస్తున్నది, అంతవరకే. కానీ ఈ ప్రశ్న సమాధానం మనకు లభించినప్పుడే అది సార్థకం అవుతుంటది. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమైందండి. అమ్మగారు సాగదేకండి, ఒక్క నిమిషం. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, భగవంతుడు చెప్తున్నటువంటిది, ఈ యొక్క ఆధునిక ఎలోపైతి, ఆధునిక చికిత్సా పద్ధతి ఎలోపైతి, ఈ యొక్క వైవిధ్యం, ఇది దీంట్లో ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. దేవుడు ఏం చెప్పిస్తున్నాడు, దయానంద సరస్వతి ఏం చెప్పిస్తున్నాడు అంటే, పూర్వజన్మ కర్మఫలం మనం అనుభవించాలి అని అంటే, ఇక దానికి తిరుగులేదు, అది మనం అనుభవించాలి అని అంటే, ఇప్పుడు ఈ యొక్క అవగాహన లేని ఆచార్యులు, అవగాహన లేని పండితులు, యోగులు, ఋషులు, ధ్యానం, యోగం నేర్పించేవారు, నువ్వు మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే నువ్వు ప్రతిజ్ఞ చేయి, నువ్వు ఒట్టు తీసుకో అని చెప్పేసి వారిని బలవంత పెడుతున్నారు. ఈ బలవంతం అక్కర్లేదు, ఇదంతా మూర్ఖత్వం. ఈ యొక్క ప్రతిజ్ఞ చేయడము, ఈ దీక్ష తీసుకోవడము, ఇక నేను తాగనని, నేను తిననని, నేను వ్యభిచారం చేయనని, నేను దొంగతనం చేయనని ఒట్టు వేసుకోవడం, ప్రమాణం చేయడం, ఇదంతా అజ్ఞానం. ఇక కావాల్సింది ఏంటంటే, సరే గతం గత, భగవంతుడు చూపించేటువంటి దృష్టాంతం, దయానంద సరస్వతి చెప్పేటువంటిది ఏంటంటే, గతం గత, గతాన్ని మనం సవరించలేము, ఉన్నదాన్ని నువ్వు సక్రమంగా చేసుకో. అందుకే భగవంతుడు భూత వర్తమాన భవిష్యత్తు, భూతం జరిగింది అయిపోయింది, దాన్ని మనం సవరించలేము. ఇప్పుడు వర్తమానాన్ని నువ్వు సవరించు, నీ భవిష్యత్తు బాగుపడుతుంది. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఈ వైదికం ఈ రకంగా ఉంటుంటది. దయానంద సరస్వతి ఈ సత్యార ప్రకాశం 2వ సముల్లాసము గర్భధాన సంస్కారంలో చెప్తున్నటువంటి సారాంశం అంతా ఇంతే.
గతం నువ్వు పూర్వజన్మలో ఏమున్నావో ఏమో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చక్కగా నడుచుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. అందుకనే ఈ యొక్క సంస్కారం చేయడం. సంస్కారం అంటే వారికి గర్భంలో ఉంచి నేర్పిస్తున్నటువంటిది. పశు పక్షి క్రిమి కీటకాలకు పురుషుని యొక్క స్త్రీ యొక్క గర్భంలో ఉంచి నేర్పిస్తున్నటువంటి రహస్యం అంతా ఏంటంటే, నీ ప్రారంధం నీ దగ్గర ఉంచుకో, మాకు అక్కర్లేదు. మా మధ్యలోకి రావాలంటే ఇగో ఈ ద్వారం గుండానే రావాలి. ఇంటి ద్వారం చూపిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, నువ్వు ఇంట్లో ఎటు నుంచి పడితే అటు నుంచి రావడానికి వీల్లేదు, ఈ ద్వారం గుండానే రావాలి అనేటువంటిది మన గుమ్మం దాటి లోపలికి రప్పించడం, గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోజేసేటువంటి రహస్యం అంతా ఇదే. ఆఘారవాద్య భాగాహుతి, అగ్నిహోత్రంలో ఆఘారవాద్య భాగాహుతి యొక్క అంతరార్థం అంతా ఇదే. ప్రతిదీ అక్కడ విడమర్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఈ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆత్మ ప్రారంధం ఈ ఆత్మదే, ఆ ఆత్మ ప్రారంధం ఆ ఆత్మదే. ఏ దేహంలోకి అమ్మగారు మనిషిలోకే కాదు, పశువుల్లోకి, పక్షులలోకి, చెట్లలోకి కూడా వెళ్ళి ఈ రహస్యాలను రాబట్టేటువంటి. అందుకని ఒక్కొక్క సమాధి 12 సంవత్సరాల వరకు ఉన్నది లేవకుండా ఈ అంతరార్థం గ్రహించడానికి. దేహం ఇక్కడే ఉంటుంటది, ఆత్మ పరగా ప్రవేశంతో వెళ్ళడం, ఈ రాయిలోంచి వెళ్ళడం, గాలిలో కనబడకుండా వెళ్ళడం, ఇవన్నీ సిద్ధుల ప్రకరణంలో వస్తుంటాయి. కాబట్టి సిద్ధి దేనికి అంటే, ఇక్కడ ఈ దేహంతో ఈ ప్రయత్నంతో ఈ యొక్క యోగ సాధనతోటి సిద్ధించట్లేదు కాబట్టి దేహాతీత స్థితికి వెళ్ళి అక్కడ తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం. అర్థమైందా? ముని గారు చెప్పండి, ఏమైనా చెప్పాలంటే. ఓం ఆచార్య, ఇప్పుడు ఉభయభారతీ దేవితోటి సంవాదము లోపల శంకరాచార్యుడు అంటాడు కదా, అమ్మా మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పగలను, కానీ అనుభవభేదంగా తెలుసుకొని వచ్చి చెప్తాను. అమ్మగారు ఇది చూడండి, అది అనుభవం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. మళ్ళీ తను చివరికి ఏమంటాడంటే, కాశ్మీర సర్వజ్ఞ పీఠం, ఆ పీఠం దక్కడానికి అక్కడ వారు చెప్తున్నటువంటిది ఏంటంటే, అధికారం అందరూ వారికి కట్టబెడితే అక్కడ ఒకరు వచ్చి ఏమంటారంటే, నువ్వు బ్రహ్మచర్యాన్ని భంగం చేశావు, రాజు శరీరంలోకి వెళ్ళి రాణితో అనుభవించావు, కాబట్టి నువ్వు అర్హుడవు కాదు అని అన్నప్పుడు అక్కడ సమాధానం చెప్తుంటాడు. మరి ఆ సమాధానము ఏంటంటే, ఇప్పుడు ఈ పరిస్థితి ఓం ప్రకాష్ కూడా వచ్చింది. అమ్మాజీ గారు వింటున్నప్పుడు అనేవారు, ఇంకా చాలా మంది అన్నారు, ఇది ఇంత రహస్యాలు, మనకు తెలియని రహస్యాలు చెప్తున్నారు వీరికి, ఎంతమంది పిల్లలు అని చెప్పేసి అడుగుతున్నారు. అదే డౌట్ వచ్చింది ఆచార్య, మొన్న నేను అనుకున్నా కానీ అనలేదు, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఓం అంటే ఇది ఏంటంటే విషయ పరిజ్ఞానం మనం తెలుసుకుని చెప్తుంటే ఏంటంటే, అక్కడ ఆత్మకు కావలసినటువంటి విషయం. ఇప్పుడు ఆయుర్వేదం రాసేటువంటి వాళ్ళు, ఈ వేద భాషను చేసేటువంటి వాళ్ళు భగవంతుడు చూపిస్తున్నటువంటి సంకేతాన్ని బట్టి వాళ్ళ బుద్ధి వ్యవహారంతో రాస్తున్నటువంటిది, దాంతో మనకు అందరికీ తెలుస్తుంటుంటది. అందుకని ఈ రకంగా దాంట్లో ఇప్పుడు చికిత్సా విజ్ఞానంలో ఏంటంటే, ఎవరైతే మందు తయారు చేస్తారో ఎలోపతి వారికి ఎలోపతి మందులు పనిచేయవు, వాళ్ళు ఆయుర్వేదం హోమియోపతి వాడాలి. ఆయుర్వేదం వారికి ఆయుర్వేదం మందులు పనిచేయవు, వారు ఎలోపతి హోమియోపతి వాడాలి. ఇక హోమియోపతి వాళ్ళకు హోమియోపతి మందులు పనిచేయవు, వాళ్ళకు వేరే మందులు పనిచేస్తాయి. కారణం ఏంటంటే, వాళ్ళు తయారు చేసేటప్పుడు దాని యొక్క సువాసన వాళ్ళు పీల్చుకొని ఉంటారు, వారి శరీరం దాంట్లో మిడిపోతుంటారు. ఇంకా ఈ రహస్యాన్ని మిర్చీలు, బజ్జీలు, మిఠాయిలు చేసేటువంటి వాళ్ళు నున్నగా, బలిష్టంగా, అందంగా కనిపిస్తారు. కానీ కొనుక్కొని తినే వాళ్ళు మాత్రం బక్కపలసగా పేలిపోయినట్టుగా కనిపిస్తుంటారు, శరీరం అంతా వాడిపోయినట్టుగా ఉంటుంటది. కారణం ఏంటి? చేసేవారు ఎక్కువ తింటారా, కొనుక్కొని తినేవారు మరి కొనుక్కపోయేవారు ఎక్కువ తింటారా? కొనుక్కపోయేవారు ఎక్కువ తింటారా? ఈ మిఠాయిలు వాసన వాడి తినబుద్ధి కాదు, అది కారణం. కాబట్టి ఈ మిఠాయిలు వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ యొక్క అగ్ని సంయోగానికి ఆ నెయ్యి, నూనె పరమాణువులన్నీ వాళ్ళు పీలుస్తుంటారు కాబట్టి వారి శరీరం ఆ రకంగా నున్నగా, బలిష్టంగా కనిపిస్తుంటది. ఇక ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారు
ఆధ్యాత్మిక రంగానికి లేనటువంటి వాళ్ళు ఉప్పు, కారం, మసాలాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు అన్ని ఎక్కువ తింటుంటారు కాబట్టి వారి శరీరం ఆ రకం ఉంది. వీళ్ళు పండ్లు, ఫలాలు, పాలు, నెయ్యి ఇవన్నీ తింటుంటారు కాబట్టి వీరు ఈ రకంగా ఉన్నారు. కారణం ఇంతే, ఇంకేమీ లేదు అక్కడ. ఇప్పుడు ఎవరైతే ఎర్రగా బుర్రగా తెల్లగా కనిపిస్తున్నారో వాళ్ళు పండ్లు ఎక్కువగా తింటారు. ప్రకృతిలో ఒదిగిపోవడానికి ఆ యొక్క ప్రకృతి సహజమైనటువంటి ఆహారం తింటుంటారు కాబట్టి వారు ఆ రకంగా ఉన్నారు. ఈ నల్లగా ఉండేటువంటి వారు ఏంటంటే ఉప్పు, కారం ఇవన్నీ బాగా ఎక్కువగా తింటుంటారు, నీళ్లు తక్కువగా తాగుతుంటారు, వారికి విరోచనం సరిగా రాదు. దాంతో కారణంగా ఆ రకంగా ఆచార్య సూర్యరశ్మి ఎక్కువ తాగితే కూడా నల్లగా అవుతారా సార్ ఆచార్య? సూర్యరశ్మి ఎక్కువ తాగితే అది సరైనటువంటిది కాదు. సూర్యరశ్మి తోటి కూడా ప్రభావం ఉంటుంటది. ఇప్పుడు ఈ మైలవరంలో వారు దేవిదాస్ గారు ఈ మధ్య రావట్లేదు, వారి హాస్పిటల్లో ఓం ప్రకాష్ ప్రత్యక్షం చూసింది ఏంటంటే రాత్రి డెలివరీ అయితే పొద్దున్న తెచ్చి ఎండకు పెడుతుంటారు ఆ పిల్లలను. అట్లా ఎందుకు పెడుతున్నారని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ యొక్క సూర్యరశ్మి పడడం వల్ల వీరికి ఈ పసరికలు, ఏమంటారు, తెల్ల పసరికలు, ఈ పచ్చలైతాయి కాబట్టి పిల్లలకు పచ్చలైతాయి కాబట్టి ఎండకు పెట్టాలని ఎండకు పెడతారు. ఎండకు పెడుతుంటారు. కానీ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే కనీసం 40 రోజుల వరకు అక్కడ ప్రసూతి గృహంలో భారతీయ సంస్కృతిలో పెట్టేది ఏంటంటే ఆముదం దీపం, అది కూడా చిన్నగా పెడతారు, గుడ్డిగా కనబడేటట్టుగా, కళ్ళ మీద ప్రభావం పడకూడదు. ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి రాత్రి డెలివరీ అయితే పొద్దున్న తెచ్చి ఆ ఎండకు కూర్చుంటే నేరుగా సూర్యకిరణాలు పడుతున్నాయి. అందుకే వాళ్ళకు కళ్ళు మందగించడం, చూపుపోవడం, శరీరం నల్లబడడం అది జరుగుతుంది. ఇక్కడ మన ప్రసంగంలో ఏంటంటే ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఎవరైతే పురోగతి సాధిస్తుంటారో వారు ఇదంతా దేనికి అని అంటే ఈ పరకాయ ప్రవేశం, ఈ సిద్ధులు ఇవన్నీ దేనికి అని అంటే నువ్వు ఏ కోణంలో కూడా మరుగును ఉంచుకున్నట్టయితే ఆ మరుగును శుద్ధి చేసుకోవడం కోసం తొంగి చూడడం జరుగుతుంటుంటది. కాబట్టి ఇప్పుడు పోయేటప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఇల్లు వస్తే ఎవరైనా కనబడితే అటువైపు చూస్తారు. ఈ చూసేటువంటి ఉద్దేశం ఏంటిది అని అంటే వారికి తృప్తి లేదు అనేటువంటిదే. ఎవరైతే తృప్తి పడి ఉంటారో వారు తొంగితో చూస్తారు. ఈ తొంగి చూసుడు ఉంటున్నది కాబట్టి నీలో ఏ తొంగి చూసుడు ఉండకూడదు. ఈ తొంగి చూసే గుణం ఉన్నట్టయితే, నీలో ఆ అసంపూర్ణత ఉన్నట్టయితే నువ్వు అక్కడ స్థిరంగా ఉండలేవు. కాబట్టి నువ్వు ఇక్కడ తృప్తి పడము అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ నుంచి పూర్తిగా తృప్తిగా అయితేనే నువ్వు అక్కడ స్థిరంగా ఉండగలుగుతున్నావు. అందుకే కదా ఇందులో ఏముంది అందులో ఏముంది అంటున్నావు. అదే అదే పరధ్యాన స్థితిలో ఇక్కడే అలవాటు అయినప్పుడు మాత్రమే అక్కడ ఉండగలగటానికి అవకాశం ఉంది. అమ్మగారు మీరు చెప్తారు, ఏం మాట్లాడతారో ఒక్కొక్కసారి అర్థం కాదు. నసుగుడు చెప్పాలి, అందరు ఎట్లా చెప్తున్నారో అట్లా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సగం నసుగుతుంటారు, సగం చెప్తుంటారు, అది ఎవరికి అర్థం కాదు, కాలక్షేపం అవుతుంది. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం రాలే ఆచార్య. చివరిగా శంకరాచార్యుడు ఏం డిసైడ్ చేసిండు? పరకాయ ప్రవేశం చేసి అతను ఏం సాధించిండు అని అంటే ఇప్పుడు మండన మిశ్ర గారిని ఓడిపోయినాడు, ఒప్పుకున్నాడు కాబట్టి మండన మిశ్ర గారితో పాటు ఉభయ భారతి కూడా సన్యాసం తీసుకొని వేద ప్రచారానికి వస్తారు కదా. అది కదా వారు అనుకున్నది అదే. ఇప్పుడు శంకరాచార్య గారు సంతోషించింది ఏంటంటే నేను ఒకటే పెట్టి గురి పెట్టాను, మండన మిశ్ర గారిని తీసుకుందా అనుకున్నాను. కానీ ఉభయ భారతి గారు కూడా వస్తున్నారు, వారే స్వయంగా రంగంలోకి దిగారు. లాగండి, వారు ఓడిపోలేదు, వారిని అర్థంగా నేను కాబట్టి ఈ యొక్క మహిమాన్విత మాల సగమే వాడిపోయింది చూడండి. భగవంతుడు కూడా చూపిస్తున్నాడు కదా. అందుకనే ఆచార్య ఒక విషయం నాకు డౌట్ వస్తుంది, శంకరాచార్య గారికి ఆ కోరికలు ఉన్నందుకు అట్లా వచ్చిండేమో, ఇంకా పూర్తి కాలేదేమో అట్లా అనిపిస్తుంది. కోరిక అనేది కాదు, వారు ప్రజాహితం, దేశ సమృద్ధి కోసం, దేశం బాగుపడాలని, మన వైదిక సంస్కృతి నిలవాలని వారు తాపత్రయపడ్డారు కాబట్టి అది అందరికీ గురించి భగవంతుడి యొక్క వ్యవస్థను వ్యవస్థితంగా ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది. ఆగండి మధ్యలో రాకండి. ఈ యొక్క వ్యవస్థితంగా నడిపించడానికి, నిర్విఘ్నంగా కొనసాగడానికి మన భారతీయ సంస్కృతి ఉండాలి, వైదిక ధర్మమే ఉండాలి అనేటువంటిది వారి తాపత్రయం. కాబట్టి ఇదంతా చేశారు. ఇప్పుడు చెప్పండి ముని గారు.
ఇప్పుడు ఉభయ భారతీ దేవితోటి సంవాదం కలిగినప్పుడు ఉభయ భారతీ దేవిటి ఇతను ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అదే అప్పుడే ఉండండి. ఇప్పుడు ఉభయ భారతి గారు అంటుంటది కదా, అది మండన మిశ్ర గారితో ఒక్క దెబ్బకు అతనికి చుక్కలు కనిపించాయి, ఇక మళ్ళీ పోయాడు, ఇక పోయి తిరిగి ఏమొస్తాడు, అంతా అయిపోయింది అని అంటే, అప్పుడు ఉభయ భారతి ఏమంటుందంటే, శంకరుడు సాక్షాత్ శంకరుడు, అతన్ని తక్కువ అంచనా వేయరాదు అని చెప్పేసి, తొందరపడొద్దు అని చెప్పేసి అంటుంటది అనమాట. అందు గురించి అది శంకరాచార్య గారి చరిత్రలో ఏంటంటే, ఈ ఒక 40 రోజులు ఒక మండలం పర్యంతం అని అన్నారు. ఆ మండలం పర్యంతం కూడా దానికి సమాధానం లభించకపోతే ఇంకో కొద్ది రోజులు అని చెప్పేసి అనుమతి తీసుకొని వెళ్ళినట్టుగా అక్కడ కొన్ని పుస్తకాలలో ఉంది. అందు గురించి వారి ఉద్దేశం నెరవేర్చుకుని వచ్చారు. అదే మళ్ళీ ఇక్కడ కాశ్మీర సర్వజ్ఞ పీఠానికి జగద్గురువుగా అక్కడ కూర్చుండడానికి అక్కడ చెప్పేటువంటి వారి ప్రసంగంలో ఏంటంటే, నేను ఆ అమ్మాయిలోకి వెళ్ళి అంటే రాజు భార్య శరీరంతో పాటు ఉండి అదంతా చూశాను, కానీ నేను శారీరకంగా భోగం చేయాలని కాదు, నా ఉద్దేశాన్ని నెరవేర్చుకుని నేను వచ్చాను, అందు గురించి ఏ తప్పు లేదు అని చెప్పేసి అక్కడ నిర్ధారిస్తుంటారు. అప్పుడే అతడు అర్హుడు అవుతాడు. కాకపోతే మళ్ళీ చూడండి, ఆదిశంకర్ అనేది ఆద్యోపాంతం చూడండి, చాలా మంచిగా ఉన్నది. కాకపోతే ఇంకా గొప్పగా తీయాల్సి ఉండే, తీసినంత వరకు అయితే చాలా బాగా తీశారు. సమయం అంతా పోయింది ఇవాళ కూడా. అక్కడ భర్త ఓడిపోయే స్థితిని గమనించినట్టు ఉభయ భారతీ దేవి అప్పుడు అడుగు ముందుకేసి అప్పుడు అంటది కదా, ఈ మహిమాన్వితమైన మాలను పూర్తిగా వాడిపోలేదు, నా భర్త మెడలో ఉన్నటువంటి మాల సగమే వాడిపోయింది, ఆమె అతని యొక్క అర్ధాంగిని నేనున్నాను, నాతో సమాధానం దిగు అని చెప్తుంది కదా ఆమె. అవునవును. అప్పుడు ఇద్దరు ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతారు. అయినా ఒక సమాధానం చెప్తారు, అమ్మా మీరు అడిగిన మీ సమాధానం నేను ఇప్పుడు సమాధానం ఇవ్వగలను, కానీ అనుభవోపేతంగా తెలుసుకొని వస్తానంటది. తదాస్తు వెళ్ళండి అని చెప్పి చేయి చూపిస్తాడు. అక్కడ ఓడిపోతాడు. అదే ఓడిపోవడం కాదు, అది ఓడిపోవడం కాదు, తెలుసుకొని రావాలని వెళ్ళిపోవాలి కదా. అదే అందుకని అయిపోయిన దానికి మళ్ళీ మళ్ళీ సాగదీయదు అంతే. ఓకే, మరి సమయం అంతా అయిపోయింది, 4 నిమిషాలు ఉన్నది. ఎవరైనా పాట పాడతారా? మరి ఇంకా ముందు పెడితే ఏ ప్రసంగం పూర్తి కాదు. ఓం ఆచార్యజీ. పావుగంట కదా ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. చెప్పండి. పాట పాడాలి ఆచార్యజీ? పాడండి. ఇంద్రియములు జయించిందా? ఓ ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఇంద్రియములు ఇవి హయములురా, మనసే వీటికి పగ్గమురా. ఇంద్రియములు ఇవి హయములురా, మనసే వీటికి పగ్గమురా. బుద్ధి సారథిగా దేహరతమున ఆత్మ పయనమగుచున్నదిరా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. పగ్గము సరిగా పట్టనిచో వీటి నదుపులో పెట్టనిచో, పగ్గము సరిగా పట్టనిచో వీటి నదుపులో పెట్టనిచో, దారి విడిచి పెడదారి నడిచి ఏ గోయిలోన పడద్రోయునురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. పాము వల్లను లేని భయం, పిడుగు వల్లను లేని భయం. పాము వల్లను లేని భయం,
పిడుగు వల్లనో లేని భయం, అగ్ని వల్లనో లేని భయం, ఈ ఇంద్రియాలతో ఉన్నదిరా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఎంత బలము గలవాడైనా, ఎదురు లేని మొనగాడైనా, ఎంత బలము గలవాడైనా, ఎదురు లేని మొనగాడైనా, ఇంద్రియములను జయింపలేని వాడాంధకారముని పొందునురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. చెప్పలేని చెంచములురా, తిప్పలెంతయో బడవలరా. చెప్పలేని చెంచములురా, తిప్పలెంతయో బడవలెరా. ప్రణవ జపముతో ప్రాణ శ్వాసతో వీటి చపలతను అనుచుమురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఓం నమస్తే ఆచార్యజీ. అమ్మగారికి సమాధానం ఎవరు చెప్తారు? అమ్మగారు పాట మరి వేరే వారి అభిప్రాయాన్ని ఇక్కడ పాడారు. ఇక్కడ దీని అభిప్రాయం ఏంటంటే, ఇంద్రియాలను చేతనం, మనస్సును చేతనము, ఆత్మతో పోటీ, ఈ తత్వము బయటకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలను అదుపులో పెట్టుకోవడం, పిల్లలను నియంత్రించడం, భార్యను అదుపులో పెట్టుకోవడం, భార్యను నియంత్రించడం, కుటుంబ వ్యవహారాన్ని చూసుకోవడం, ఇది రహస్యం. భగవంతుడు ఈ యొక్క ఇంద్రియాలు, మనస్సును మనలో ఏ రకంగానైతే ఉన్నాయో ఆ రహస్యాన్ని బయటకు విప్పి ఒక భార్య, ఒక సంతానం, ఈ సంతానము భార్యను ఈ రకంగా చూపించి నేర్పిస్తున్నాడు వ్యావహారికంగా. ఇది మరి వారికి అర్థం కానట్టు. కాబట్టి అక్కడ ఆత్మ ఇంద్రియాలను చేతనంగా చూపించడం మరి అది సరైనటువంటిది కాదు. అంత బాగుంది. ఇంకా పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సందేహ నివృత్తి జరిగింది ఈరోజు. సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు వైదిక సంధ్య బాలరాజు గారు. ఎపిసోడ్ గురించి ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే మళ్ళీ కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు బాలరాజు గారు. నమస్కారం స్వామి. ఓం అమృతోపస్తనమసి స్వాహ. ఓం అమృత పితానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మయి శ్రీ శ్వేతాం స్వాహ. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం భవ్యాం యశోబలం, ఓం కరతల కరుష్టే. మర్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. అత ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత ఆకర్షణములు. ఓం ఋతం చ సత్యం చ విప్త తపస్సో జజాయత, తతో రాత్రా జాయత, తతః సముద్రో వర్ణవః,
సముద్రాధరణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాతి స్వస్య మిషతో వసి సూర్య చంద్రమసౌ ధాత యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షం మదో స్వాహా ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే అథ మనస పరిక్రమం ఓం ప్రాచీ దిగగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు యో ఆస్మాన్ దేష్ట్యం వయం దిస్మస్తం భోజంబే దద్మః దక్షిణాదిగింద్రోధిపతి శిరక్షిరాది రక్షిత పితర ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు యో ఆస్మాన్ దేష్ట్యం వయం దిస్మస్తం భోజంబే దద్మః ప్రతీచీదిగ్వరుణోధిపతి పృథాకు రక్షితన్నమిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు యో ఆస్మాన్ దేష్ట్యం వయం దిస్మస్తం భోజంబే దద్మః ఉదీచీదిగ్ సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు యో ఆస్మాన్ దేష్ట్యం వయం దిస్మస్తం భోజంబే దద్మః ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత విరుద ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు యో ఆస్మాన్ దేష్ట్యం వయం దిస్మస్తం భోజంబే దద్మః ఊర్ధ్వాదిబృహస్పతిరధిపతి చిత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశిభ్యో నమ ఏభ్యో అస్తు యో ఆస్మాన్ దేష్ట్యం వయం దిస్మస్తం భోజంబే దద్మః జాతవేదసే సునవామ సోమ మరాఠీ యతో నీదహతి వేదః సనః పశ్చాదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాగ్ని చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య ఆగ్నేః ఆప్రాద్య వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు చచ్చ ఉదిత్యం జాతవేదసం దేవం అవంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిశ్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవైతం పురసా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రామామ శతమాదీనః శ్యామ శరదాః శతం భూయచ్చ శరదాశతా ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయోరవిస్రవంతు నః గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఓ దయానిధి అయిన పరమేశ్వర మీ కృప వలన ఈ జపోపాసనం నుండి కర్మలను చేసిన మేము మా ధర్మార్థ కామ మోక్షము సిద్ధి సత్వరమే ప్రార్థించును గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివధరాయ చ ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయోరవిస్రవంతు నః ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాప శాంతి ఔషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామ శాంతిరేది ఓం శాంతి 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 ఓం శాంతి. ధన్యవాదాలు బాలరాజ్ గారికి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.